10:30కి ఫోన్ చేస్తాను. 10:30కి ఫోన్ చేస్తాను. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి ఏమైనా వాళ్ళ ఆయన వచ్చే టైమింగ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్. తీసుకెళ్ళాలా ఆయన బయలుదేరి వస్తానంటే మనం బయలుదేరి ఈ మధ్యలో మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అంతే.
ఇంకెవరైనా ఉంటే రండి సార్ ప్లీజ్. మళ్ళీ మధ్యలో మౌనం పాటించాలి. సభ్యులందరికీ నమస్కారం. దిగ్దర్శకులు, దర్శక శిఖరం, దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారి సంతాప సభని మన అసోసియేషన్ నిర్వహిస్తోంది ఈరోజు. సో కొందరికి ఫ్యామిలీ తర్వాతే అన్నీ, కానీ ఆయనకి సినిమా అనేది ఒక కుటుంబం, సినిమా పరిశ్రమ ఒక కుటుంబం, ఈ కుటుంబం తర్వాతే ఆయన కుటుంబం. ఇలాంటి వ్యక్తిని ఇప్పటివరకు మన తెలుగు సినిమా చరిత్రలో కానీ ఇంకా వేరే భాష సినిమా పరిశ్రమలో కానీ ఎవరు చూసి ఉండరు. ముక్తసరిగా ఎవరన్నా పోతే కీర్తిశేషులైన వాళ్ళకి మనం తీరని లోటు అని ఏదో మొఖమాటంగా కొందరి గురించి అంటూ ఉంటాం. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ వారి తీపి గుర్తులన్న సంప్రదాయాన్ని పాటిస్తూ గౌరవిస్తూ ఉంటాం. కానీ ఆయన లేని లోటు నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమే ఆయనే తెలుగు చిత్ర పరిశ్రమగా మమేకమైపోయి ఉన్నారు. ఒక రంగంలో కాదు, ఎవరి వల్ల సాధ్యం కానీ 150 చిత్రాలు నిర్మించి వరల్డ్లోనే అత్యధిక చిత్రాలు తీసిన దర్శకుడిగా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కి, ఇంత బిజీ ఉన్న దర్శకుడు కార్మికుల సమస్యలను, నిర్మాతల సమస్యలను, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను, ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఆయన టైం కేటాయించడం అంటే ఎవరి వల్ల కాదు చరిత్రలో. ఆ చరిత్ర ఆయనదే, ఆయన ఒక చరిత్ర. అందుకే దాసరి గారి ముందు తర్వాత అనే పరిశ్రమ ఎప్పుడూ చరిత్ర నిలబడిపోతూ ఉంటుంది. అలాంటి ఆయన్ని మనం కోల్పోవటం నిజంగా మన దురదృష్టం. అలాంటి దిగ్దర్శకుడికి, దర్శక శిఖరానికి సంతాపం ప్రకటించడానికి వచ్చిన మీ అందరికీ తెలుగు చలనచిత్ర తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన మీద ఉన్న గౌరవాన్ని మీరు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనతో పాటు మరొక 2 సభ్యులు ఈ మధ్యనే కీర్తిశేషులు అయ్యారు. వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ సభ్యులు, మన సంఘానికి ఎన్నో సేవలు చేసిన కేఎస్ రావు గారు, అలాగే మరొక సీనియర్ సభ్యుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోయారు, ఆయన తిరుమలరావు. సో ఈ ముగ్గురికి ఒక 2 నిమిషాలు సభ్యులందరం సంతాపం ప్రకటిద్దాం, మౌనం పాటిద్దాం.
థ్యాంక్ యూ. పద్యంతో మొదలు. ప్రముఖ పద్య నాటక భగవద్గీత కళాకారుడు ఆర్వి సుబ్బారావు గారి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆర్వి సుబ్బారావు గారిని వేదిక మీద రావచ్చు. సినిమా పరిశ్రమకు జన్మస్థలమైన రంగస్థలం నుంచి వచ్చాను. ధరిత్రి ఎరుగని చరిత్ర సృష్టించిన మహనీయుడు దర్శక కేసరి దాసరి నారాయణరావు గారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ, అభ్యాసయోగయుక్తేనా చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచించ రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అర్జున, ఎవరు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును, అట్టివాడు ఆ మహాపురుషునే చెందుచున్నాడు. ఆయన పరమ పురుషుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. జతస్యకి ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. రచయితగా వచన మాధురి సంభాషణల గడసరి తెలుగు శని చరిత్రకు తనేవో రహదారి దర్శకత్వాన మీరు కేసరి చిన్న కళాకారులకు ఒక గురి నిర్మాతల పాలిట మీరే ఒక సిరి ఔత్సాహిక కళాకారులకు మీరు మురహరి పొరపాటు చేసేవారికి మీరు నరహరి రచన దర్శకత్వ నటన పాత్రికేయ రాజకీయ మానవ మేధో రంగాలలో ఓ దర్శక కేసరి మా దాశరి మీ బిడ్డల శుభాకాంక్షలు కృతజ్ఞతలు అందుకొని మము ఆశీర్వదించుము మము ఆశీర్వదించుము. ఈ చిన్న కళాకారుడికి ఇంత సమయాన్ని ఇచ్చి అన్నగారు వీరశంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, కాదంబరి కిరణ్ గారు, పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చక్కటి భావోద్వేగంతో ఆర్వి సుబ్బారావు గారు ఒక ఎమోషనల్ ఫీల్ని తీసుకొచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కాశీ విశ్వనాథ్ గారు 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గురువుగారు దాసరి నారాయణరావు గారు సంతాప సభకు వచ్చిన దర్శకులందరికీ నమస్కారం. దర్శకులకు దర్శకరత్న, శిష్యులకు గురురత్న, సమస్యలకు పరిష్కార రత్న మన గురువుగారు
లేకపోవటం అనేది తీరని లోటు, ఎవరు భర్తీ చేయని లోటు. ఆయన దగ్గర నేను పనిచేయకపోయినా ఆయనతో నాకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ఆయన 2 సార్లు ఏడిపించారు నన్ను. ఒకటి ప్రేమాభిషేకం సినిమా చూస్తూ, నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, క్లైమాక్స్లో బొట్ట ఏడ్చేశాను. 2 మొన్న ఆయన పోయినప్పుడు ఏడ్చాను. చాలామందికి తండ్రులు ఉంటారు, కానీ తండ్రిగా భావించే వ్యక్తి మాత్రం గురువు గారు. చాలామంది శిష్యులు గురువులు ఉంటారు, గురువుగా భావించే వ్యక్తి గురువు గారు దాసనారాయణరావు గారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. ఆయన మళ్ళీ మన మధ్యన పుట్టి ఈ యంగ్స్టర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చి మళ్ళీ గిన్నీస్ బుక్ ఎక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన శిష్యులు ప్రముఖ దర్శకులు రవిరాజ గారిని గురువు గారికి నివాళులు అర్పించాల్సిన కోరు. రవిరాజ గారిని వారి అనుభూతులు, గురువు గారితో ఉన్న అనుభూతులు తెలియజేస్తుంది. ఆలస్యానికి మన్నించండి. గురువు గారి సంతాప సభకు విచ్చేసిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఆయన వెళ్ళిపోయారన్నది జీర్ణించుకోలేని నిజం. మనం అందరం పోతాం కొంచెం వెనక ముందుగా, కానీ పోయిన తర్వాత కూడా కొన్ని కోట్ల మంది జ్ఞాపకాల్లో నిలిచి ఉండిపోవడం, కొన్ని లక్షల మంది హృదయాల్లో స్థిరస్థానాన్ని ఏర్పరచుకోవడం అన్నది అందరి వల్ల సాధ్యం కాదు, మా గురువు గారు లాంటి వారు తప్ప. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకుంటున్నాం, కానీ నాకు మాత్రం సినిమా అన్నది ఉన్నంత వరకు ఆయన మన మధ్యనే ఉంటాడు. సినిమా మంచి కోసం తలపెట్టే వాళ్ళందరికీ అండగా ఉంటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన ఏదో ఎందుకు ఇలా గుర్తుండిపోతారు అంటున్నానంటే, ఆయన 150 సినిమాలకు పైగా తీశారు, 50 సినిమాలకు పైగా నిర్మించారు, కొన్ని వందల సినిమాలకి, కొన్ని వందల చిత్రాలకి మాటలు పాటలు చేశారు, రాశారు. అవి మాత్రమే కాదు, ముఖ్యంగా ఆయన గుర్తుండడానికి కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం, ఆయన నిరాడంబరత. ఎవరు వచ్చినా కాదనకుండా వారి సమస్యను పరిష్కరించడానికి ఆయన చేసిన యత్నం, ఇలాంటివి ఆయన చిరకాలం మనందరి మనసులో నిలిచిపోతాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది అసంబద్ధం కాదేమో అని అనుకుంటున్నా. నా చిన్నతనం అంటే దర్శకుడిగా చిన్నవాడిగా ఉన్నప్పుడు మొదటి సినిమా వీరభద్రుడు ఫెయిల్ అయింది, కానీ బాగానే తీసాడని పేరు వచ్చింది. రెండో సినిమా జ్వాల చేస్తున్నప్పుడు 1985లో నాన్నగారు మరణించారు. సడన్గా అనాథన అయిపోయాను అనిపించింది. చాలా ఆవేదన చెందాను, భయం వేసింది. ఎందుకంటే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నా మీద, అవన్నీ ఎలా తీర్చగలను. రెండో సినిమా ఏమవుతుందో నాకు తెలియదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నా మీద ఆధారపడ్డ వాళ్ళ భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. ఆ టైంలో ఎందుకో నాకు తెలియని ధైర్యం నాలో వచ్చింది. దానికి కారణం ఒకటే, మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోలేదు, నాతో పాటే ఉన్నాడు, నాకు అండగా నిలబడి నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తాడని నమ్మకం కలిగింది. అది నిజంగా నేను నమ్మి తర్వాత నా ప్రయాణం, నా బాధ్యతలన్నీ తీర్చుకున్నాను, ఒక దర్శకుడిగా స్థిరపడ్డాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండస్ట్రీ గురువు లాంటి దాసరి గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ తాపత్రయపడేది, బాధపడేది, బాగు చేయాలనుకునేది చిన్న సినిమా పరిస్థితిని.
చిన్న సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు ఏ రకమైన ఆటంకం లేకుండా పరిస్థితులకు రావాలి. చిన్న సినిమాలు తీసే నిర్మాతలు ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవారు, దాని గురించి పోరాడారు. ఇంకా కోరిక అలాగే మిగిలిపోయింది. నిజంగా మీలో అభిమానించే పెద్దలు, నేనంత సమర్థుని కాదు, దానికోసం కృషి చేస్తే నిజంగా ఆ రోజున ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆ ఆత్మకి నిజమైన సంతృప్తి కలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడలేను, క్షమించండి. ఇప్పుడు ఆయన శిష్యులు ప్రముఖ దర్శకులు రాయలింగ నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరు. మా గురువుగారి సినిమా ఫస్ట్ సినిమా తాతా మనవుడు. తాతా మనవుడులో ఆయన ఒక సాంగ్ రాయించారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడే నాటకం అని. కానీ అది తప్పు గురువు గారు, అది మీ సినిమా వరకే రాయించారు, అది నిజం కాదు అని ఈరోజు ఆంధ్రదేశం అంతా కూడా ఆయన వెళ్ళిపోయినప్పుడు కన్నీరు పెట్టుకుంది, ఆత్మీయంగా ఫీల్ అయ్యింది. ఈరోజు మన దర్శక సంఘ సంతాప సభకి మీరంతా తరలి రావడమే ఆ సాంగ్ కేవలం సందర్భోచితంగా రాయించిందే తప్పించి కాదు, మీకు మా మీద అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది అని ప్రూవ్ చేశారు మీరందరూ కూడా. నిజంగా కూడా చెప్పాలంటే నాకు దాసరి గారితో ధవళా సత్యం గారికి ఉన్నంత అనుబంధం కాకపోయినా గురువుగారితోటి 46 సంవత్సరాల అనుబంధం శిష్యుడిగా నాకు ఆయనతో ఉంది. 1971 గురువు గారు దర్శకులు కాక ముందు నుంచి నేను ఆయనతో ఉన్నాను. నేనండి ఆయన రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు గురువుగారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన వర్త్ గురించి అవన్నీ మీకు తెలుస్తున్న విషయాలే. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. అయితే శిష్యుల్ని చాలా చాలా గొప్పగా ప్రేమించేవారు ఆయన. ఒకసారి నేను ఆయనతో చిన్న ఏదో మనస్పర్ధ వచ్చి మధ్యలో వెళ్ళిపోదామని చెప్పి 1978లో అనుకుంటాను అని నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నా నేను మీ శిష్యుడినే సార్ అని చెప్పేసి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత 3 అవర్స్ తర్వాత మా గురువు గారి ప్రొడ్యూసర్ ఒక ఆయన నన్ను వచ్చి నాకు కన్విన్స్ చేసి, ఆయన ఎంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారంటే, ఇంతవరకు భోంచేయలేదయ్యా, నువ్వు 1 గంటకు చెప్పొచ్చావు, ఇప్పుడు 3 అయ్యింది, అక్కడే అలాగే కూర్చుని ఆయన బాధపడుతున్నారు. ఆయన దగ్గర కావాలంటే కొన్ని 100 మంది ఇప్పుడు అసిస్టెంట్లుగా జాయిన్ అవ్వచ్చు, క్యూ సిస్టంలో మినిస్టర్ గారి దగ్గర నుంచి లెటర్లు తీసుకొస్తున్నారు, అటువంటిది ఆయన ఎంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారో ఆలోచించు అంటే నేను ఆలోచించి మళ్ళీ వెళ్ళాను నేనండి. అంత సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మాకు దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు. మాకు ఒక్కరికే గురువు గారు కాదు, హోల్ ఇండస్ట్రీకి గురువు గారు. ఆయన దగ్గర పనిచేసినా పనిచేయకపోయినా అందరూ కూడా అంత గౌరవం ఆయనకు ఉందండి. సారథి స్టూడియోలో ఓ రోజు మనం మీటింగ్ జరిగినప్పుడు సారథి స్టూడియో చైర్మన్ ఆయన ప్రసాద్ గారు, ఆయన మైక్ ముందుకు వచ్చి మైక్ ముందు స్పీచ్ స్టార్ట్ చేస్తూ గురువు గారిని ఏమన్నారో తెలియక దాసనారాయణరావు గారా ఏంటి అని అంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా గురువు గారు గురువు గారు గురువు గారు అంటున్నారు. సార్, నేను వయసులో మీకంటే పెద్దవాడిని అయినా అందరూ గురువు గారు మిమ్మల్ని అంటున్నారు కాబట్టి నేను గురువునే అంటాను అన్నాడండి ఆయన. అలాగే గురువు గారే అని పిలిచాడు ఆయన కూడా. అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు గురువు గారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా మీకు తెలుసు, పరిష్కరిస్తారు. ఇక మీదట సమస్యల పరిష్కారానికి సయోధ్యలకు ఒక అడ్రస్ లేకుండా పోయింది మనందరికీ కూడా. నిజంగా మేము అంతకుముందు ఏం మాట్లాడినా, ఏం అడుగు వేసినా ముందుకి తప్పు జరిగినా పర్వాలేదు,
గురువుగారిని వెనకాల తీర్చిదిద్దడానికి అని మేము అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు కొంచెం భయంగా ఉంది. ఒక అడుగు వెయ్యాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా మనం చేసిన దాంట్లో పొరపాటు వస్తే సరిదిద్దడానికి వెనకాల ఎవరూ లేరే అని అనిపిస్తుందండి. నా ఒక్కడికే కాదు, భరద్వాజ గారు, దాసరి గారు శిష్యుడు కాదు ఆయన కూడా మొన్న ఫారెన్ నుంచి ఇదే మాట అన్నాడు ఫోన్లో. భయంగా ఉంది నరసింహారావు గారు, ఇదివరకు మనం ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం, దూసుకెళ్ళేవాళ్ళం అని. అటువంటి అండ ఈరోజు కోల్పోవడం చాలా దురదృష్టకరం. చివరగా ఒక మాట చెబుతూ మీకు, అయితే ఇందాక రవి ఒక మంచి మాట చెప్పాడు. గురువుగారు మనలోనే ఉన్నాడు, మన వెనకున్నాడు అని మనం ప్రొసీడ్ అయిపోతే ఏ ప్రాబ్లం లేదు అని. నేను ఈ రోజు నుంచి అదే ఆచరిస్తాను రవి, తప్పకుండా. గురువుగారు మనతోటే ఉన్నాడు, పోలేదు, మన వెనకే ఉన్నాడు, మన భుజం తడుతున్నాడు ఆయన. నాకే కాదు, ఆయనకి దర్శక శాఖ కార్మికులు అన్న చాలా 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 ఇష్టం అండి ఆయనకి. మొన్న తెనాలి నేను సంతాప సభ పెడితే వెళితే అక్కడ ఒక టెంపుల్లో ఈవో గారు అన్నారు, ఏమండి మీ సినిమా పరిశ్రమ వాళ్ళు పెద్దోళ్ళు ఎవరో సంతాప సభ పెట్టలేదేంటండి ఈ రోజు వరకు అన్నారు. లేదండి, పెద్దోళ్ళందరూ ఊళ్ళో ఉన్నారు అంటే ఆయన పెద్దల కోసం ఎప్పుడూ పోరాడలేదు సార్, చిన్నవాళ్ళ కొద్దిగా పోరాడాడు దాసనారాయణరావు గారు, ఆ చిన్నవాళ్ళన్నా చెయ్యాలి కదా అని మొన్న అన్నారు. లేదండి, మా ఊళ్ళు అన్నీ ఆలోచించుకుంటున్నారు, 1 by 1 పెడతారు అని చెప్పి మొన్న చెప్పాను నేను. అలాగే ప్రజల్లో కూడా ఆయన మీద అంత మంచి అభిప్రాయం ఉంది. చివరిగా ఒక మాట నేను చెప్పి ఇచ్చేస్తాను. యువతరం పెద్దవాళ్ళని గౌరవించట్లేదు అంటున్నారు ఇండస్ట్రీలో ఈ మధ్యన. కానీ ఈరోజు మన దర్శక సంఘంలో ఉన్న యువతరం అంతా గురువు గారికి అసలు నివాళి అర్పించడానికి వచ్చి అందరూ కూడా అటువది అపోహే అని చెప్పి మన దర్శక శాఖ నిరూపించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాశాల టైం నుంచి కూడా ఆయనకి జూనియర్గా ఉంటూ ఆయనతో లాంగెస్ట్ జర్నీ చేసిన ఆయన శిష్యులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గురువుగారు మాకు ఒక్కళ్ళకే గురుగారు కాదు, ఇలాంటి గురువు అందరికీ గురువే. నిర్మాతకులకి గురుగారే, అసిస్టెంట్ డైరెక్టర్లకి గురుగారే, దర్శకులకి గురుగారే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ బ్రహ్మ ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో దాసనారాయణరావులో ఉంటాడు ఆయన. ఆ విష్ణుమూర్తి ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను చూడలేదు, చూడకపోయినా పర్లేదు. ఆ గురుగారిని చూస్తే విష్ణుమూర్తిలాగే ఉంటాడు. అలాగే మహేశ్వరుడు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక దేవుడికి అనునిత్యం పూజింపబడే ఒక దేవుడు ఏమేమి పనులు చేస్తూ ఉంటాడో, మా గురుగారు నిద్ర లేచి నుంచి పడుకునే వరకు అన్ని పనులు చేస్తూ ఉండేవాడు ఆయన. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఇమ్మీడియట్గా తను రియాక్ట్ అయ్యేవాడు, తను ఆదుకునేవాడు. ఎవరికైనా సంతోషం వచ్చింది, ఒక చిన్న సినిమా సూపర్ హిట్ అయిందంటే అందరిని పిలిచి అభినందించి ఒక సభ పెట్టేవాడు, వాళ్ళు ప్రమోట్ చేసేవాడు. ఇలా దేవుడు చేసే పనులు ఇవే కదా, ఎందుకంటే ఏం చేస్తాడు ఆయన. అందరూ చెప్తున్నారు గురువుగారు స్వర్గం వెళ్ళారు, స్వర్గంలో స్వర్గస్థులు అయ్యారని. గురువుగారు స్వర్గస్థులు అవరు, ఆయన స్వర్గం సినిమా. అలాగే ఆయన జీవితంలో చూసిన నరకం కూడా సినిమా. ఎందుకంటున్నానంటే, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎస్వి రంగారావు గారు గురుగారిని పలానా చోటుకి వెళ్ళి కథ చెప్పాను, పేరు చెప్పదలుచుకోలేదు నేను, పలానా చోటుకి వెళ్ళి కథ చెప్పబోయా నారాయణరావు అన్నాడు. మీ ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆయన పైన టెర్రస్లో ఉన్నాడు, మేము గేట్ దగ్గర ఉన్నాం. గేట్ దగ్గర ఉండి గేట్ తీయబోతుంటే ఆగండి ఎవరు మీరు అన్నాడు ఆయన. అంటే రంగారావు పంపించారండి మీకు కథ అనిపించమన్నారు. వెళ్ళండి అన్నాడు. అంటే జస్ట్ లైక్ ఊరికే అడుక్కున్న వాళ్ళు లేకపోతే ఎవరో వచ్చినట్టుగా అన్నాడు. గురుగారు విపరీతం బాధపడిపోయారు, మాట్లాడలేదు. ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నాం తేనపేట వైపు. ఆ సిగ్నల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగినప్పుడు చెప్పాడు,
ఒరేయ్ మనం చాలా గొప్పవాళ్ళు అవుతారా, వీడిని కుక్కని తిప్పినట్టు తిప్పుతాను రా అన్నాడు. ఆ రోజు ఆయన అన్న ప్రతి మాట చేశాడు, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ప్రతి చిన్నవాడిని హక్కును చేర్చుకున్నాడు, ఓదార్చాడు, పెద్దవాళ్ళు చేశాడు. అంతేకాదు నాలాంటి పొగరుబోతుని ఓ మనిషిని చేశాడు, నాలాంటి వితండవాదిని ఒక సన్మార్గంలో పెట్టాడు. నాలాంటి వాళ్ళు చాలామంది ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది బాగుపడ్డారు కూడా. అంత గొప్ప మనిషి సడన్గా లేడు అంటే మనం నమ్మగలవా? నమ్మలేం. ఎవరి మాట ఎలాగున్నా మమ్మల్ని బిడ్డల్లా పెంచాడు, తండ్రిలాగా ఆదరించాడు. ఆయన మాకెప్పుడు కష్టం వచ్చినా దగ్గరుండి మమ్మల్ని ఓదార్చాడు. మా నాన్నగారు పోయినప్పుడు ఒకసారి ఆయన రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి గురుగారిని కలిశాను. ఒకసారి కావలించుకున్నాడు. నాన్నని ఎప్పుడు కలిసావరా అన్నాడు. అంటే అంతకుముందు పోవడానికి ఒక రోజు ముందే కలిశాను నేను. చూసావా, వాళ్ళకి తెలుస్తుంది రా వెళ్ళిపోతుందని, అందుకే మనం ముందు పిలుస్తారు వాళ్ళు అన్నాడు. ఈయన కూడా అంతేనండి, పెద్ద మనిషి. ఈయనకి తెలుసు, అందుకే పిలిచాడు ఆయన. కిమ్స్కి రండి ఒకసారి అన్నాడు. రాలికి నరసరావుని, కోడి రామకృష్ణని, నన్ను ముగ్గురిని ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అన్నాడు ఆయన. మేము వెళ్ళాం, కానీ ఆ విషయం మాకు తెలీదు. ఆయన వెళ్ళిపోతాడని తెలుసుంటే మేము ఆపేవాళ్ళం కూడా. వెళ్ళొద్దు గురుగారు నాకు ఆపేవాళ్ళం. కానీ ముగ్గురిని బాగా చంటి పిల్లలతో ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు ఆయన. మేము చెప్తూ ఉంటుంటే నవ్వుకున్నాడు ఆయన. ఇది మంచి కామెడీలాగా ఉంది అని చెప్పేసి హాయిగా నవ్వుకున్నాడు. ఎక్కడ ఇంటెన్సివ్ కేర్లో మమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు. ఆయన పేరు చెప్తే చాలు రహదారిలాగా ఉండేది. అంతటి మహానుభావుడు ఆయన. ఆయనకి తెలుసు, అందుకే చివరిసారిగా మాతో పిలిచాడు. మళ్ళీ మాతో ఆడుకున్నాడు. ఆయన ఆట అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇది నాకొక్కడికే కాదు, మనందరికీ బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఆయన కేవలం దర్శకుడిగా ఉండలేదు, అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఏ ఊర్లో బహుశా ఆయన ఫోటో వేసి ఒక చిన్న కాంటెస్ట్ పెట్టి ఈయనెవరో చెప్పండి కింద రాయండి అంటే 100కి 100 మార్కులు పడింది ఒక దాసనారాయణరావు గారికి. హీరోలకి పడకపోవచ్చు, సూపర్ స్టార్లకి పడకపోవచ్చు, కానీ దాసనారాయణరావు గారు సూపర్ స్టార్ల కంటే ఎక్కువగా 100కి 100% పేరు రాయగలరు దాసనారాయణరావు అని. గొంతు వింటే చూడకుండా చెప్పగలిగింది ఒక దాసనారాయణరావు గారిని. అటువంటి దాసనారాయణరావు గారు మనందరికీ కనిపించకుండా దూరంగా ఉన్నారు. కానీ దూరం నుంచి మనల్ని చూస్తున్నారు. చూడాలి, మనల్ని అందరినీ ఆశీర్వదించాలి. ఆయన బహుశా ఎక్కడికి వెళ్ళలేదు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంటాడు. ఆయన ఇష్టం కూడా సినిమా అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎంత ఇష్టం అంటే చిన్న సినిమా తీసిన దగ్గర నుంచి పెద్ద సినిమా తీసే వరకు దాని మీద సౌహార్దికమైన ఒక విమర్శ చేసేవాడు. ఆయన సినిమా ఎర్రమల్లెలు ఉషారావలమ్మ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు దానికి సక్సెస్ మీట్కి వెళ్ళాం. అక్కడ ప్రవాహంలాగా జనం ఉన్నారు, ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు ఇవన్నీ ఉన్నాయి. గురుగారు పక్కన ఉన్నాను, వెనకాల నిలబడి ఉన్నాను నేను. సత్యం అన్నాడు. దగ్గరికి వచ్చాను. నువ్వు నాటిన విత్తనం చూడరా ఎంత మహావృక్షం అయిందో అన్నాడు. ఆ క్రెడిట్ నాకు ఇచ్చాడు ఆయన తీసుకోకుండా. అంత పెద్ద మనిషి ఆయన ఏ జెండాని ద్వేషించలేదు. అన్ని జెండాలని ప్రేమించాడని నేను చెప్పను, అందరినీ ప్రేమించాడని నేను చెప్పను, కానీ ఎవరిని ద్వేషించలేదు. ద్వేషం అన్నది ఆయన మనిషి డిక్షనరీలో లేదు. అటువంటి మనిషి మనందరినీ అనుక్షణం ఆశీర్వదించాలని, ఒకవేళ వెనకడుగు పడుతున్న సమయంలో వీపు మీద తట్టి ముందుకు పంపాలని, దాసరి గారు మనకు కూడా ఉండాలని అని ఆశిస్తూ మీ అందరికీ ఆయన్నికి సంతాప చరిత్ర తెలియటం కోసం ఆ కుటుంబ సభ్యుల గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ ప్రేమ, అనురాగం, ఆప్యాయత నుంచే పిల్లలు పుడుతూ ఉంటారు. మనందరికీ తెలుసున్న విషయం, మనం చాలా పెద్దలు అయ్యేప్పటికే. కానీ ప్రేమ, అభిమానం
మళ్ళీ చూడాలని మనం కోరుకుంటాం. ఆయనకి ఆయన అనుకున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత అందిందో లేదో గురుగారు మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ మా ఆప్యాయత, మా ప్రేమ మాత్రం అందిందని మాత్రం చెప్పాడు ఆయన. అటువంటి అన్నయ్యకి, గురువుకి నా ఆప్యాయత, అనురాగం మా అందరికీ చూపినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. గురువు గారి మన సీనియర్ మోస్ట్ శిష్యులు, మన అసోసియేషన్కి సెక్రటరీగా, ట్రెజరర్గా ఎన్నో సేవలు అందించి ఇప్పుడు చిత్రపూర్లో సెక్రటరీగా సేవలు అందిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. గురువు గారు అంటే అసలు మాట్లాడాలనే దానికే నాకు నోరు పెగలటం లేదు. ఆయన అసలు చనిపోయాడు అనేది ఈ రోజుకి జీర్ణించుకోలేనంత. ఎందుకంటే ఆయన అలా ఉండేవాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వారం 10 రోజులు వస్తాను అని సైకిల్తో చెప్పి, ఆయన గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. చిత్ర పరిశ్రమకే కాకుండా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు గురువుగారు అని చెప్పటం, ఆయన దరి దగ్గర సంచరించిన వాళ్ళు గురువుగారు అని చెప్పాలనుకోవటం, అటు ఉంచితే ఆయన్ని పర్సనల్గా చూడకుండా వ్యక్తులు కూడా ఆయన్ని గురువుగారు అనిపించుకోవాలని నాతో చాలామంది చెప్పారు. అంటే ఆయనకి అది ఒక ట్రేడ్ మార్క్ అయిపోయింది గురువుగారు అనేది. సో తండ్రి తర్వాత, తల్లిదండ్రుల తర్వాత ఒక మనిషి మార్గంలో పెట్టేదానికి, సన్మార్గంలో పెట్టేదానికి గురువుగారు ఎంత శ్రమ తీసుకుంటారో, ఎంతగా ఆశిస్తారో అది ఆయన సినిమా రంగానికి పంచిపెట్టారు. కేవలం చిత్రపురి ఈరోజు రూపుదిద్దుకున్నదంటే ఆయన వేసిన బీజం. చాలామందికి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి అని పెట్టారు, ఆయనే చేశారు అని అనుకుంటున్నారు. ఎస్, ఆయనకు ఆ పేరు పెట్టాలని చెప్పింది కూడా దాసరి నారాయణరావు గారే. అన్నపూర్ణ స్టూడియోలో విజయభాస్కర్ రెడ్డి గారు ఒక సభ ఏర్పాటు చేసి దాంట్లో మీ సమస్యల గురించి చెప్పమంటే ఎవరెవరో ఏమేమో అడుగుతున్నారు. దాసరి నారాయణరావు గారు, నువ్వు పెద్దవాళ్ళకి మీరు చేశారు, గవర్నమెంటు ఫిలిం నగర్ ఇచ్చారు 100 ఎకరాలు, బట్ చిన్న వర్కర్స్, ఈ వర్కర్స్ లేకపోతే చిత్ర పరిశ్రమ లేదు, ఆ వర్కర్లకి ఇవ్వలేదు, ఇవ్వాలి అని చెప్తే స్టేజ్ మీద ఆయన, మీరు ఎవరన్నా ఒకరిని రిప్రజెంట్ చేసి నా దగ్గరికి పంపిస్తే వాళ్ళ ద్వారా నేను ఈ పని చేసి పెడతానంటే ప్రభాకర్ రెడ్డి గారు పూనుకొని తిరిగి ఇచ్చేశారు. కాబట్టి దీనికి చిత్రపురికి నాంది డాక్టర్ దాసరి నారాయణరావు గారు. కాబట్టి చిత్ర పరిశ్రమతో పాటు మా చిత్రపురి కాలనీ కూడా ఆయనకి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. మొన్న మా చిత్ర పరిశ్రమలో కూడా మొట్టమొదటి సంతాన సభ ఏర్పాటు చేసాం. ఆ రోజు సాయంత్రం ఆయన కార్యక్రమాలు అయిన తర్వాత నేరుగా వచ్చి ఇళ్ళకి వెళ్లకుండా చిత్ర పరిశ్రమలో మేము సంతాప సభ ఏర్పాటు చేసాం. ఆ చిత్రపురిలో ఆయన విగ్రహాన్ని పెట్టాలని ఒక తీర్మానం కూడా ప్రతిపాదించి యాక్సెప్ట్ చేశాం. కాబట్టి మనం ఆయనకి మిత్రులు చెప్పినట్టు ఆయన బాగా ప్రేమించింది బీద వర్కర్లు, టెక్నీషియన్స్ని, వాళ్ళ శ్రేయోభిలాష్. కాబట్టి మనమందరం
ఆయన్ని ఆశల్ని కొంతవరకన్నా నెరవేర్చుతూ ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తే ఆయనకి ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటూ మీ అందరినీ కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. మన దర్శకుల సంఘం కోశాధికారి కాదంబరి కిరణ్ గారిని మాట్లాడాల్సిన కోరు. పెద్దలందరికీ నమస్కారం. గురువుగారు, పెద్దవాళ్ళకి ఆ ఇంటి గేట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో మాకు తెలియదు, కానీ మా చిన్నవాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి 24 గంటలు కూడా ఆ గేట్లు ఓపెన్ ఉండేవి. ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా నా మొబైల్కి ఫోన్ చేయరా అని చెప్పారు ఆయన. ఒక తండ్రిలా, ఒక మార్గదర్శకుడిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డను చూసినట్టు చూసుకునేవాడు మమ్మల్ని. ఎక్కడైనా ఆహారం కావాలి అంటే జంతువుల్లో కాకి ఎక్కడైనా ఒక ఆహారం చూస్తే అదొక్కరితి తిందు. కావు 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 అని కాకులన్నీ పిలిచి అక్కడ ఆహారం ఉంది వెళ్దా ఉంటుంది. చీమకి తన ఆహారం, తన సంపాదన ఆహారమే. ఎక్కడైనా చూస్తే ఒక్కటి తీసుకెళ్దు, తన పరివారం మొత్తాన్ని తీసుకెళ్ళి ఆహారం ఉంది తీసుకెళ్దాం అని తీసుకెళ్తాయి. కోతి ఒంటరిగా ఎప్పుడు కూడా తన సంపాదన ఆహారమే కాబట్టి ఆహారానికి ఒక్కరితో వెళ్దు, మొత్తం కుటుంబంతో వెళ్తుంది. కానీ మనిషి మాత్రం తన సంపాదన తన వారసులు మాత్రమే తినాలి అనుకుంటాడు. మనిషి కాదు, ఆయన దేవుడు దాసరి నారాయణరావు గారు. అందుకనే తన సంపాదన నిరంతరం పేదవాళ్ళకి, కార్మికులకి పంచుతూనే ఉండేవాడు. నేను సాక్ష్యం. తన పుట్టినరోజు జరిగితే 24 క్రాఫ్ట్లో ఉన్న లీడర్స్కి, సీనియర్స్కి 10,000 రూపాయలు కూడా కవర్లో పెట్టి అందరికీ సన్మానం చేసి పంపించారు. ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన సంపాదన తిన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మేము మామూలుగా చూడడానికి వెళ్ళినా గంట సేపట్లో 3 రకాల టిఫిన్లు, కాఫీలు, మజ్జిగ వచ్చేది. ఎందుకంటే బిడ్డల్లాగే చూశాడు మమ్మల్ని. నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత ఆప్తుడిగా ఉన్నప్పుడు, గతం ఏమైనప్పటికీ నాగేశ్వరరావు గారికి ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ప్రతిసారి నన్ను పిలిచి, హీరో గారు ఎలా ఉన్నారా, ఏమంటున్నారా అని వాకప్ చేసేవారు. అలా మరింత దగ్గర ఆయనకి. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, చలనచిత్ర పరిశ్రమలో చిన్నవాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నిటికీ నిదర్శనం నేను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డైరెక్ట్గా ఆయన మొబైల్కి ఫోన్ చేసి, గురుగారు ఇలా ఉంది, సరే 5 గంటలకా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు ఆయన. పైకి నా మీద కఠినంగా ఉన్నట్టు కనిపించినా నిరంతరం నన్ను ఒక బిడ్డలాగే నా కష్టాలని మ్యాక్సిమం నా మీదకి రాకుండా కాపాడిన వ్యక్తి గురువుగారు. అలాగే నాకు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్నేహితులు, ఉదయం కాంపౌండ్ నుంచే నాకు ప్రభు, అల్లాని శ్రీధర్, భరత్, ఇలాంటి రామకృష్ణ గారు ఎంతోమంది నాకు అత్యంత ఆప్తులు అవడానికి ఉదయం కాంపౌండ్. నేను అప్పుడు ఆర్టికల్స్ రాసేవాడిని, వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉండేవారు. ఇప్పటికీ ఆ స్నేహం వాళ్ళతో అలా ఉంది. నిజంగానే పేదవాడిగా, కార్మికుడిగా ఒక దిక్కుని కోల్పోయాం, బాధపడుతున్నాం. తీరా బాధపడుతుంటే దహన సంస్కారం జరుగుతుంటే కుడి చేయి బయటకు వచ్చింది. అరే ఏం భయం లేదురా, నేనున్నాను, ఈ పంచభూతాల్లో నేను మీకు కూడా ఉన్నానని చెప్పడానికే ఆ కుడి చేయి బయటకు వచ్చిందని నేను నమ్మాను, అందరికీ నమ్మకంగా చెప్పాను. గురువుగారు థ్యాంక్ యూ సార్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన దహన సంస్కారాలు ప్రభుత్వ పరంగా చేసినందుకు ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, తలసాని గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. సే లవ్. గురువు గారి మనం సీనియర్ సభ్యులు సత్యనాయుడు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. గురువుగారి గురించి రెండు మాటలు చెప్తాను. నేను శివరంజనికి 78లో జాయిన్ అయినప్పుడు ఎవరు ఏంటి అడగకుండానే ఆయన దగ్గర శిష్యుడిగా పెట్టుకున్నారు. 83 దాకా ఎన్నో సినిమాలు వర్క్ చేశాను. 83లో పోలీసు వెంకటస్వామి డబుల్ వర్షన్ తీస్తుండగా అది కన్నడలో ద్వారకేష్ గారు ఆ పాత్ర వేశారు. 80% పూర్తయిన తర్వాత అందులో ముసురు కృష్ణమూర్తి అని అతనికి ఒంట్లో బాగలేదు, తెలుగులో అల్లు రామలింగ వేశారు. ఈ తెలుగు పూర్తి అయిపోయింది. ఆ 20% అలా ఆగిపోయిన తర్వాత ద్వారకేష్ గారు వచ్చి గురుగారిని అడిగారు, ఎలాగ సార్ అంటే ఈయన బిజీగా ఉండేసి ఈ శిష్యుడు ఉన్నాడు కదా ఆయనతో చేయించుకుంటారంటే, సరే వాడి మీద నమ్మకం ఉంటే చేయించుకోమన్నారు. చేశానండి. చేసిన తర్వాత తమిళ్లో ఒక డౌరీ కళ్యాణం అని విశ్వ గారి సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా కన్నడలో రీమేక్ చేయాలని గురుగారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇంకా చాలా బిజీగా ఉన్నారు. అప్పటికి ప్రేమాభిషేకం అన్నీ చేశాం ఆయన దగ్గర. అప్పుడు నా పేరు ఆయన సూచించి కన్నడలో పెద్ద హీరో అక్కడ విష్ణువర్ధన్తో హీరోగా నన్నే పెట్టుకోమని చెప్పారు. అలాగా ఆ దర్శకుడు తొందరలోనే నాకు 5 ఏళ్ళు కూడా ఆయన దగ్గర చేయకుండానే నాకు అవకాశం ఇప్పించిన గొప్ప దర్శకుడు ఆయన. ఆ తర్వాత 88లో ఆయనతో కేతేన బాబు గారు అని అతను బ్రహ్మనాయుడు సినిమా తీస్తుండగా ఒక చిన్న సినిమా తీయాలని నన్ను అడిగారు. అంటే హరిప్రసాద్, చిరంజీవి, నేను, సుధాకర్ అంతా రూమ్మేట్స్. అప్పుడు అడిగితే కేతేన బాబు గారు గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మీ వాడు పెట్టుకుంటానని అంటే, పెట్టుకో ఆల్రెడీ కన్నడలో 4 చేశాడు అని చెప్పారు. అది తక్కువ బడ్జెట్లో 12 లక్షల్లో చేయగలవరా అన్నారు ఆయన. నేను 8,25,000 రూపాయలతోనే ఫస్ట్ కాపీ తెచ్చేసరికి ఆయన చాలా షాక్ అయిపోయారు. కానీ సెన్సార్ మాత్రం 2 ఏళ్ళు పట్టింది. 40% సెన్సార్ ఆగిపోతే గురువుగారు ఢిల్లీ పంపించి చాలా మందితో మాట్లాడేసి మొత్తానికి అది సెన్సార్ కట్స్తో తీసుకొచ్చాను. అది కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఆయన ఏమన్నారంటే ఫ్రీగా ఉదయం పేపర్లో డైలీ ఒక కట్టు, ఎన్నో కట్లు ఇచ్చారనమాట. రోజు ఒక కట్టు ఉదయం పేపర్లో వరుసగా కింద వేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఒక్క గురువుగారు హాస్పిటల్కి వెళ్ళిన రోజు దగ్గర నుంచి మళ్ళీ ఆయన పార్థివ శరీరం తిరిగి వచ్చేంత వరకు మేము సాయంత్రం వెళ్ళేవాళ్ళం, మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళం. కానీ తెల్లవారింది మొదలు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు తన ఇంటికి వెళ్ళి రాచే గ్యాప్ మీద అనుక్షణం అంటి పెట్టుకున్నవాడు రాజా వన్నమరెడ్డి. ఇక్కడ ఉన్నాడు దర్శకుడు, మీ అందరూ తెలుసున్నాయన. ఆయన కూడా ఉండి అనుక్షణం ఒకసారి ఆయన వాంగ్ చేసుకోవచ్చు, చేతులు ఇలా పట్టి చేతులు తీసుకున్న మనిషి అతను. అంటే ఆ అదృష్టం ఆయనకి సేవ చేసే అది అంతా ఆయనదే, ఆ క్రెడిట్ అంతా ఆయనదే. ఆయన గురించి చెప్పకపోవటం మా శిష్యులుగా మాకు మంచిది. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేవాళ్ళు కానీ, అంటే ఆయన డైరెక్టర్ అయిన తర్వాత, గురువుగారు దాసనారాయణ గారు డైరెక్టర్ అయిన తర్వాత, ఆయన బిగినింగ్ కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చే ప్రతి కొత్త డైరెక్టరు ఆయన ఆదర్శంగా తీసుకునేవాడు. అలా తీయగలిగితే ఆయన పేరు అలా మేఘాల్లో వేసుకోవడం చూస్తే బాలచంద్ర గారు వేసుకునేవాళ్ళు తమిళనాడులో. ఇక్కడ గురుగారు వేసుకుంటుంటే బిగినింగ్ డేస్లో గురుగారు అలా మేఘాల్లో వేసుకోవడానికి ఎన్ని సినిమాలు ఎన్ని సినిమా, ఎంత ఆయన ఆకాశంలోకి ఎగరడానికి, ఆకాశంలో ఇప్పుడు ఆకాశానికి వెళ్ళాడు. ఆత్మ మనలో లేదంటున్నా కానీ ఆత్మ మనలోనే ఉంది, మన చుట్టూ తిరుగుతుంది, ఆత్మకు చావు లేదు. కానీ అలాంటి గొప్ప దర్శకుడు దాసరి గారు. ఆయన సంబంధం లేని క్రాఫ్ట్ లేదు, 24 క్రాఫ్ట్సే కాదు, రాజకీయం కానీ రచనా రంగం ఏది ఒకటని ఏముంది నాకు తెలిసిన ఏదో కొద్దిగా ఆయనని అందరూ గురువుగానే భావించేవాడు. ఆ వచ్చిన కొత్తలో నన్ను కూడా చాలామంది మీరు గురువుగారి దగ్గర చేస్తున్నారా అని అడిగేవాళ్ళు. నిజంగా అదృష్టం నాకు రాలా, కానీ నేను ఒకటే చెప్పాను, అవునండి ఆయన దగ్గరే చేస్తున్నా, ఆయన శిష్యుని, అయితే ఏకలవ్య శిష్యుని. ఆయన సినిమాలు చూసి ఇలా తీయగలిగితే బాగుండు అని ఆశించేవాళ్ళు నేను ఒకని. అలా అనుకుంటూ ఎవరిని అడిగినా అలాగే చెప్పేవాడిని. నేను అనుకోకుండా నా మొట్టమొదటి పునర్జన్మనిచ్చిన అరుణకిరణం కాడి నుంచి గురువుగారు క్లాపులు, స్విచ్చాన్లు ఏదైనా కానీ ఆయన ఆశీర్వచనాలు లేకుండా ఏది జరగలేదు. వీటన్నిటి ఒక ఎత్తు అయితే
నాకు మామగారి సినిమా చేసే సినిమా డైరెక్ట్ చేయడానికి నాకు రావడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం గురుగా భావించేవాళ్ళు, నేను గురుగా భావించే దాసనారాయణరావు గారిని అప్పటికి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, అంత గొప్ప దర్శకుడిని నేను డైరెక్ట్ చేయబోతున్నాను అన్న ఒక భయం ఉంది. అయినా సెట్కి వెళ్ళిన మొదటి రోజు నుంచి నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు. అంత చనువుగా, అంత ప్రేమగా, అంత దగ్గర తీసుకొని నాలో ఉన్న పిరికంతా పోగొట్టాడు. ఎందుకంటే ఆయన అలా ఎంత స్మూత్గా హ్యాండిల్ చేసేవాడు అంటే ఈడు నారాయణరావు గారు దర్శకుడు అయిన 1 సంవత్సరానికి నేను దర్శకుడినయ్యా. అప్పటి నుంచి ఆయన నా మొదటి సినిమా ఆయన చూపించాను, ఆయన బాగా నచ్చింది. అలాగే నేను చేసిన అన్ని సినిమాలు ఏదో రకంగా ఆయన చూపించడమే కాదు, ఆయన సలహాలు తీసుకునేవాడిని. ఆయన ఓపెనింగ్ కానీ ఏదో ఒక అకేషన్ కానీ వస్తూ ఉండేవాళ్ళు. చాలా ప్రేమగా ఉండేవారు నాతో. వచ్చిన ప్రాబ్లమ్స్లో ఉన్న ఆదుకునే గురువు. ఆయన దగ్గర నేను పని చేయలేదు. ఆయన ఆర్టిస్ట్గా ఉన్న చేసిన శుభమస్తు హిట్లర్కి కో-డైరెక్టర్గా చేశాను. ఆ తర్వాత నేను డైరెక్టర్ని అయ్యాను. 4 years తర్వాత ఏమో సినిమా చేద్ది కానీ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయన్నారు. చేయించాను. మీ అమ్మగారంటే నీకు చాలా ఇష్టం అని తెలిసింది, మీ అమ్మగారి పేరు మీద ఒక కంపెనీ పెట్టవయా అన్నారు. పెట్టానండి. దానికి ప్రొడ్యూసర్గా నేను పెడితే కాదు, మీ మిస్సెస్ పేరు పెట్టు అన్నారు. మంగా మూవీ మేకర్, ప్రొడ్యూసర్ లీలారాణి మా మిస్సెస్ పేరు. దాని మీద ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే సినిమా తీయించి నన్ను నిలబెట్టి, ఆ తర్వాత నేను వేరే సినిమాల కోసం బయటకు వెళ్ళిన తర్వాత టామీ సినిమా చూశారు ఆయన. అంత మహా వ్యక్తి సోఫాలో పైకి లేచి వెళ్ళగానే చాలా గొప్ప సినిమా తీసేవయ్యా అని కౌగిలించుకుని ఆ కౌగిలంతా చచ్చిపోయే వరకు మర్చిపోలేను నేను. అంటే చాలా గొప్పగా తీసావు సినిమా అని చెప్పడం. అక్కడి నుంచి ఎందుకో ఎవ్రీడే ఆయనతో ఉంటాం, ఇవన్నీ ఉంటాం, కూడా వెళ్తాం. చేపల కూర రోజుని 2 hours ముందు రాజా మిస్ అవుతాడేమో అని చెప్పి ఫోన్ చేయించేవారు. అలాగా ఆయన దగ్గర 2.5 సంవత్సరాల నుంచి ఆయన టేబుల్ మీద ఉంటూ, ఆయన టేబుల్ మీద ఫోన్ చేస్తూ, పొద్దున్న 5 గంటలకు వెళ్తాం, రాజేంద్ర కుమారు నేను అక్కడే ఉంటాం. ఇన్ని చేసి ఈ స్టేజ్ నాది అదృష్టం అనుకున్నానండి. నిజంగా నా అదృష్టం. కానీ అదృష్టం కాదు సార్, నరకం. 12 రోజుల నుంచి నరకం అనిపిస్తున్నాను సార్ నేను. 12 రోజుల నుంచి మా నాన్నగారు పోయినప్పుడు కూడా నేను ఇంత స్ట్రగుల్ అవ్వలేదు. ఎందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఎప్పుడు నాతోటే ఉంటారని చూసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజేంద్ర కుమార్ ఫిలిం ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దయ ఉంచి మళ్ళీ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి గురుగారు డైలాగ్ రైటర్, అక్కడి నుంచి చాలా మంచి పరిచయాలు. అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఆయన్ని చాలా ఫ్రెండ్లీగా కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడూ 10 మందిని బిగినింగ్ డేస్లో కూడా చూసుకునేవారు. నాకు ఎక్కువ పద్మ గారితో కనెక్షను. అంటే ఆవిడ నోరారా రై ఏం చేస్తున్నావు, ఆయన కలు, ఏమైనా కావాలంటే చెప్తారు అనేవారు. ఇంకా తిట్టేవారు కూడా. అది నేను ఇష్టపడేవాడిని. నన్ను మెడ్రాస్లో తిట్టేంత ధైర్యం ఎవరికి లేదు, ఒక పద్మ గారికి ఉంది. ఎందుకంటే సొంత ఫీలింగ్ ఆవిడ తిడుతున్న సొంతం ఫీలింగ్ వచ్చేది. సో అలా గురుగారితో నెంబర్ ఆఫ్ పిక్చర్స్
అదే ఆయన సర్వీసెస్ డైలాగ్ రైటర్గా వాడుకున్నాం. అక్కడి నుంచి నేను కూడా తాత మనోడు చూశాను. డైరెక్టర్గా చాలా మంచి సినిమా మొన్న కూడా వచ్చింది. ఇక ఇండస్ట్రీలో ఆయన గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పారు. నేను చెప్పేది తక్కువైనా హీఈస్ లెజెండరీ ఫర్ ఇండస్ట్రీ. ఇంకొకళ్ళు పుడతారు ఇండస్ట్రీకి, ఇలాంటి సేవలు చేస్తారు అనేది నేను నమ్మను. అందరూ పాటిస్తారు, గౌరవిస్తారు. ఇప్పుడు ఇంటి పెద్ద లేరు సినిమా పరిశ్రమకి. ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ వరకే వింటారు. కానీ పరిశ్రమ మొత్తం గురువుగారు చెప్పిన మాట వినేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదట ఒక సినిమాకి ఒక దర్శకుడు ఉంటాడు అని తెలిసిన మొట్టమొదటి పేరు దాసరి నారాయణరావు గారి పేరే. నేను 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైం చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ సినిమా, ఏఎన్ఆర్ సినిమా అని మాట్లాడుకోవడం తెలుసు. ఫస్ట్ టైం మా టీచర్స్ మాట్లాడుకోవటం విన్నాను. రామారావు సినిమా వెళ్తాం, దానికి వెళ్దాం అంటే దాసరి సినిమా ఉంది, అది చూడాలి అనుకోవటం ఫస్ట్ టైం విన్నానండి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేవాళ్ళం.